బిగ్ డే. పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం. ఏ క్షణమైనా సర్జికల్ స్ట్రైక్ లేదా యుద్ధం. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్ అగ్గి మీద గుగ్గులంలా మారింది. దీంతో పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను దెబ్బకు దెబ్బతీయాలన్న కసితో భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక సరిహద్దుల్లో పరిస్థితి గుబురుగప్పిన నిప్పులా ఉంది. యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే త్రివిధ దళాలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. త్రివిధ దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను అందజేశారు. టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, ప్లేస్ ఏదైనా సరే మేము రెడీ అన్నట్లుగా మోదీ ఆదేశించారు. పాకిస్తాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తోందని అన్నారు. ఇక ఉగ్రవాదాన్ని అణిచివేయాలన్నదే తమ ధ్యేయమని అన్నారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా సర్జికల్ స్ట్రైక్ లేదా యుద్ధం జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.